సినిమా నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి చరిత్ర అండ్ ఆ క్యారెక్టర్ మన ప్రభాస్ గారు చేస్తున్నారేమో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాజల్ శంకర్ మూవీ వెబ్స్. ఫ్రెండ్స్, రెబల్ స్టార్ ప్రభాస్ బర్త్డే సందర్భంగా ప్రభాస్ అను రాఘవపూడి గారి డైరెక్షన్ రాబోతున్న కొత్త చిత్రం సినిమా టైటిల్ అయితే అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు. ఈ సినిమా టైటిల్ అందరికీ తెలిసిందే అయినా ఈ టైటిల్లో ఒక చిన్న ట్విస్ట్ అయితే ఇచ్చారు. ఈ సినిమా టైటిల్ ఫౌజీ. ఈ ఫౌజీ అనే టైటిల్ పేరుతో ఈ సినిమా షూటింగ్ నడుస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే FAUJI ఫౌజీ అని కాకుండా FAUZI అంటే జే బదులు జెడ్ అని ఖరారు చేశారు. అలా FAUZI పేరుతో ఈ సినిమా టైటిల్ అయితే కన్ఫర్మ్ చేశారు. ఈ జెడ్ అంటే ఏంటి? బేసిక్గా ఫౌజీ అంటే మీనింగ్ సైనికుడు అని. దీని పోస్టర్ కూడా 1932 అని చెప్పి ఇచ్చారు. కాబట్టి 1932 సంవత్సరంలో జరిగే యుద్ధ వీరుడి కథే ఈ సినిమా. మరి జెడ్ అంటే ఏంటి? జెడ్ అంటే ఏదైనా ఆపరేషన్ జెడ్ అని చెప్పి ఏదైనా మిషన్ జరపపోతారనేది మనం ఈ సినిమా చూస్తేనే అర్థమవుతుంది. ఇకపోతే ఈ సినిమా నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి చరిత్ర అనే ఒక అనుమానం కూడా వస్తుంది. ఎందుకంటే ఫ్రెండ్స్, దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఈ సినిమాకి నిన్నటి నుంచే భారతం రెఫరెన్సెస్ అయితే ఇస్తున్నారు. ఫర్ సపోజ్ ఆ భారతంలో కర్ణుడు పాండవుల వైపు ఉంటే ఏం జరుగుండేది, యుద్ధంలో అభిమన్యుడు పద్మవ్యూహంలో దూకిన తర్వాత ఎంత వీరోచితంగా పోరాడాడు, ఇలాంటి రెఫరెన్స్ అంతా ఈ సినిమా కోసం ఇస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే ఒక కర్ణుడి పాత్ర మనకు సుభాష్ చంద్రబోస్ పాత్రలాగా అనిపిస్తుంది. కర్ణుడు కౌరవుల సైడ్ పోరాడాడు, కానీ తన వాళ్ళందరూ పాండవులు. ధర్మరాజు కానీ, అర్జునుడు కానీ, భీముడు కానీ, నకుల సహదేవులు వీళ్ళందరూ కర్ణుడి అన్నదమ్ములు. అదేవిధంగా వీళ్ళందరూ ప్రాణాలు, ఒక అర్జునుడి ప్రాణాలు తప్ప మిగతా ప్రాణాలు ఎవరి ప్రాణాలు తీనని చెప్పి కర్ణుడు మాట ఇస్తాడు. అలా కౌరవుల సైడ్ పోరాడతాడు, పాండవులకి ఫేవర్ చేస్తాడు. ఇదే విధంగా మన సుభాష్ చంద్రబోస్ గారు యుద్ధంలో బ్రిటిష్ వైపు యుద్ధం చేశాడు. ఆయన బ్రిటిష్ సైనికుడు, బ్రిటిష్ సైన్యానికి అధిపతి. కానీ ఒక సైడు సీక్రెట్గా భారత సైన్యాన్ని సిద్ధం చేశాడు. భారత సైన్యంలో వీరుల్ని తయారు చేసి బ్రిటిష్ సైన్యానికి ఆపోజిట్గా యుద్ధాన్ని తయారు చేసిన వీరుడైన. ఇది ఒక రకంగా సుభాష్ చంద్రబోస్ కథలాగే అనిపిస్తుంది. అదేవిధంగా పద్మవ్యూహంలో అభిమన్యుడు దూకిన రెఫరెన్స్ ఒకటి చెప్పారు. దాన్ని బట్టి ఇక్కడ ఒక లైన్ కూడా ఇచ్చారు, ఏ బెటాలియన్ ఫైట్ విత్ అలోన్ అని చెప్పేసి. అంటే మొత్తం బ్రిటిష్ సైన్యం మధ్యలో ఒకే ఒక భారతీయ సైనికుడు సుభాష్ చంద్రబోస్ అంత పెద్ద యుద్ధాన్ని ఎలా పోరాడాడు. ఇలా ఈ రకంగా చూస్తే ఈ కథ సుభాష్ చంద్రబోస్ కథలాగా అనిపిస్తుంది. అండ్ ఆ క్యారెక్టర్ మన ప్రభాస్ గారు చేస్తున్నారేమో అని చెప్పి ఒక చిన్న డౌట్ అయితే వస్తుంది. నిజంగా ఇదే నిజమై సుభాష్ చంద్రబోస్ క్యారెక్టర్ మన ప్రభాస్ గారు వేస్తే మాత్రం సినిమా అదిరిపోవడం గ్యారంటీ, రికార్డులు సృష్టించడం అండ్ చరిత్రను తిరగరాయడం అయితే కన్ఫర్మ్. మరి చూద్దాం, ఇది కేవలం అనుమానం మాత్రమే. అది అయ్యుండొచ్చు, లేకపోతే 1930లో జరిగే ఒక యుద్ధ వీరుడు, ఒక సైనికుడు కథ అయ్యుండొచ్చు. ఏదేమైనా ఈ సినిమా రిలీజ్ అవ్వాలి, సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ ఈరోజు మన ప్రభాస్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.